చేపలు పట్టుకుందాం, వేద్దామా? ఇందులో వేసేస్తున్నాడండి, ఆశ్రిత్ వేస్తున్నాడు. తనకి చాలా ఇష్టం అన్నమాట చేపలు అంటేని. వేసేసా. మా వీడియో నచ్చితే చెప్పు మరి, అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా నేనైతే వీడియో పోస్ట్ చేయలేదు. ఈరోజు ఏంటంటే ఇంకా మార్నింగ్ చేసి దీపాలు వదలడం అది కదా, తెల్లవారుజామున అన్నీ అయిపోయినాయి, దీపాలు వదలడం అదిని. ఇంకేంటంటే మన ఇంటికి మళ్ళీ ఇంకో కొత్తగా తెచ్చుకోవాలి, బయటికి షాపింగ్ కూడా చేసుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే జాంకాయలు అయితే ఉన్నాయండి. జాంకాయలు కోసి తినమంటుంటే మా వాళ్ళు బతికిస్తున్నారు, కోసి తినడానికి కూడా బద్దకమాట. సరే అని చెప్పేసి జ్యూస్ చేద్దాం అనిపించింది, కానీ నాకు చాలా ఇష్టం అండి, ఫేవరెట్ అన్నమాట. ఎందుకంటే జాంకాయ జ్యూస్ చాలా యూనిక్గా, చాలా చాలా టేస్టీగా, నోటికి ఎంత బాగుంటుందంటే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి, ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. జాంకాయలు అయితే ఇవి మార్కెట్లో తెచ్చినాయండి. మన చెట్టుకాయలు ఇంకా అవుతుంది, ఇంకా సరిగ్గా అవ్వలేదు. అవితే అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం కొద్దామే జాంకాయలని అయితేని. కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందు మనకి జాంకాయలు, ఇవి పింక్ కలర్ వేయండి, కానీ లోపల ఎలా ఉంది ఏంటంటే చూసుకుని మట్టుకి తప్పకుండా మనం చూసుకోవాలి, ఇవి లేదంటే పురుగు వస్తుంది, చెక్ చేసుకోవాలి. కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి చూపిస్తాను. అయితే జ్యూస్ చేసుకుందాం అనుకున్నాను, కరెంట్ పోయింది. కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలి ఏంటి, కరెంట్ నిజమే, అది ఉంది, గుర్తొచ్చింది. అంటే మొన్న వచ్చింది, నేను పక్కన పెట్టి ఉంచేసాను. అన్నాను కదా పార్సల్ ఏమొచ్చింది అని, ఓపెన్ చేయలేదని. ఓపెన్ చేసాక అలా పక్కన ఉంచేసాము. చూపిస్తానన్నాను కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను. అది కరెంటుతో పని లేదు అంటే, కరెంట్ లేనప్పుడు కూడా ఇది మనకు ఉపయోగపడుతుందండి. మీకు అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదిగోండి నా ఫేవరెట్ మాట, ఆల్రెడీ నేను వాడుతున్నాను మామూలుగా ఆన్లైన్లోది. దాని మీద ఇది ఇంకా బెస్ట్ మాట. ఇంకా అసలు చెప్పాలంటే అగారా ప్రోడక్ట్ అంటే నేను పర్సనల్గా చెప్తున్నాను, నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి. ఇదిగోండి అగారా ప్రోడక్ట్ మనకి వచ్చేసింది. ఇదైతే మనకి కెపాసిటీ వచ్చేసరికి 450 ml కెపాసిటీ ఉంటుంది. పోర్టబుల్ బ్లెండర్ అండి. మోడల్ వచ్చేసరికి గెలాక్సీ. దీంట్లో మనకి 6 బ్లేడ్స్ షార్ప్గా ఉన్నాయి, చూపిస్తాను. 126 వాట్స్ మాట. ఇంకా 126 వాట్స్ అంటే జాంకాయలేటి ఇంచగడ కొంచెం గట్టిగా ఉన్న ఫ్రూట్స్ ఏదైనా సరే ఇది జ్యూస్ చేసేస్తాను. పైనాపిల్ అది కూడా ఓపెన్ చేస్తాను. పార్సిల్ కూడా చాలా పగడబందిగా వస్తుందండి, ఆన్లైన్లో వస్తుందనే కానీ అసలు సూపర్ మాట. డౌట్ ఉంటుంది ఆన్లైన్లో వస్తుంటే ఎలా వస్తాయి ఏటో పార్సిల్స్ అని, కానీ ఇది నిజంగా ఎంత కేర్ఫుల్గా వచ్చిందంటే. గ్లాస్ అండి ఇది, ఇంతకుముందు నేను ప్లాస్టిక్ ఇది వాడాను, ఇది ఇప్పుడు గ్లాస్ మాట. ఇంకా ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టారా మీరు? ఛార్జింగ్ ఇదిగోండి, వారంటీ కూడా ఉంది మనకి, 1 year వారంటీ ఉంది. మనకు ఛార్జ్ పెట్టుకోవడానికి ఛార్జ్ పిన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుంది అన్నది. ఒకసారి వాష్ చేసేసి తీసుకొస్తాను. వాష్ చేసి తీసుకొచ్చామండి. అయితే నేను ప్రతిదీ మీకు చెప్తూ ఉంటాను, లుక్ వైజ్గా కూడా చాలా బాగుండాలని. చూసారా, కలర్ కాంబినేషన్ కానివ్వండి, లుక్ వైజ్గా కూడా. ఇది కూడా మనం ఎక్కడికైనా క్యారీ చేసేయచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనకి మామూలుగా మనకి సెల్ ఛార్జింగ్ పిన్నే కాబట్టి యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మనం సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ పిన్ ఇచ్చారు. ఈ పిన్ మనం ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి, అంటే ఎంత నీట్గా ఉందో చూసారా. మళ్ళీ లోపలికి ఏ చిన్న బొద్దింకలు లాంటివి అవి ఏమీ వెళ్ళకుండా మళ్ళీ దీనికి చక్కగా కవర్ కూడా చేస్తున్నట్టు వచ్చింది, చక్కగా కవర్ అయింది. ఇది మనకి స్టార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందన్నమాట. ఇంకా చూపిస్తాను దీని పనితనం ఏంటో మనం చూసుకుంటూ మాట్లాడుకుందాం. ఇదిగోండి కట్ చేశాను, ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమో చూసాను, ఏమీ లేదు, బాగుంది చక్కగా. ఇప్పుడు మనం బ్లెండ్ చేసేసుకుందాం. నోరు ఊసిపోదు, జాంకాయ చూడగానే నోట్లో పడిపోద్ది. అంటే టేస్ట్ కోసం చూస్తానండి, అంటే స్వీట్నెస్ ఉందా లేదా అని. అయితే ఇందులో కొంచెం వాటర్ వేసి కొంచెం షుగర్, కొంచెం స్వీట్నెస్ ఉంది కాబట్టి ఎక్కువే పడుతుంది. స్వీట్ ప్లేస్లో మీరు హనీ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో అయితే షుగర్ అనేది వేస్తే బాగుంటుంది, అంటే నేను చేసే ప్రాసెస్ అన్నమాట. లేదంటే మనం ఇలా జాంకాయ జ్యూస్ చేసేసుకొని తేనె కలిపేసుకొని తాగేయచ్చు. కొంచెం పెద్ద ముక్కలు అయినాయి అనుకుంటున్నాను.
ఇదిగోండి కొంచెం పెద్ద ముక్కలు కోసాను, ఇంకొంచెం చిన్నగా కట్ చేస్తాను. మనం దాన్ని పరీక్షిస్తూ ఉండాలన్నమాట, ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనకు తెలియాలి కాబట్టి. అయినా పెద్ద ముక్కలైనా బాగానే అయిపోతుంది. అది చూడండి, నేను ఇవి చిన్న చిన్నగా మళ్ళీ కట్ చేస్తాను, ఇంకా మనకు త్వరగా అయిపోతుంది కదా. కట్ చేస్తే ఏం పోద్ది, ఈ లోపల మన పని అయిపోతుంది, ఇంకా సులువు అయిపోతుంది. కరెంట్ లేదు, మీకు ఇన్వర్టర్ అరుస్తుంది చూసారా. ఇలాంటప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఛార్జింగ్ పెట్టుకుని ఉంచుకుంటే ఇంకా మనం ఎక్కడికైనా జర్నీ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా నలిపోయిగా ఆగిపోయింది అది. ఇంకా మొత్తం అయిపోయింది కాబట్టి నేనేంటంటే ఇందులోకి వేసేస్తున్నాను. వాటర్లోనే తీసుకున్నాను, కొంచెం వాటర్ ఎక్కువే తీసుకున్నాను అనమాట. అలా ఈ ముక్కలన్నిటిని కూడా వేసేద్దాం. రేపేమో మార్గశిర లక్ష్మీవారం అండి. పూజ అయితే వారం అయితే చేసుకుంటాను, తొలి వారం అన్నమాట. ప్రతి సంవత్సరం చేసుకుంటాను. గడిచిన రోజులన్నీ చక్కగా చేసేసుకుంటానండి. గడవకపోతే ఇంకా మానేస్తాం, కానీ లేదంటే చేసుకుంటాను. అందరూ చేసుకోండి, మంచిది. అంటే పూజ విధానం ఇలాగే చేయాలని ఏమీ లేదు, మామూలు వారంగా దండం పెట్టుకున్న చాలు. ఆ రోజు ఏంటంటే మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి తిట్టడం కానీ కొట్టడం కానీ అటువంటి చేయకూడదు అన్నమాట. ఏడిపించడం కానీ అలా చేయకూడదని చెప్తారు పెద్దలు అయితేనే. ఇది కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మనకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నాకైతే ఇది బెస్ట్ మాట ఈ ప్రోడక్ట్ అయితేనే. ఇదిగోండి జాంకాయ ముక్కలను కూడా కొద్ది కొద్దిగా వేస్తున్నాను బాగుంటుందని. అలాగే నిమ్మకాయ కూడా కట్ చేస్తున్నాను. దీంట్లో రసం పిండుకోవాలన్నమాట. మన చిట్టకాయలేనండి, ఒక కాయ పట్టేస్తుంది ఈ వాటర్కి అయితేనే. ఇంకా కొంచెం పట్టినా కూడా మనం వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. లెమన్ వేయగానే దీని టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఫుల్ అయింది కదా, కొంచెం వాటర్ వేసాను. చిక్కగా ఇష్టం ఉండదు పిల్లలకి అని, ఇలాగా పలుచగా ఉంటే బాగుంటుందని. కానీ లెమన్ వేయడంతో దీని టేస్ట్ మారిపోతుంది. మీరు మటుకు మిస్ అవ్వద్దు, లెమన్ వేసుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి. కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి, సాల్ట్ కూడా వేస్తాను. ఇదిగోండి పించ్ సాల్ట్ కూడా వేసాను. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అన్నమాట, బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని గ్లాస్లో పోసేసుకుందాం. ఇదిగోండి గోవా జ్యూస్ అయితే మంచి టేస్టీగా రెడీ అయిపోయింది. హెల్త్కి కూడా చాలా మంచిది, తప్పకుండా తీసుకోండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళకి చక్కగా ఇలా ఇచ్చేయచ్చు. వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు అది కొంచెం నవలడానికి ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి ఇది జ్యూస్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే తాగడానికి బాగుంటుందని చెప్తున్నాను. ఉప్పు కారం గ్లాస్ కడిగేసాను. తడికి అంటుకునేలాగా, పెద్ద ఎక్కువ కదలండి, కొంచెం మనకు బయట ఎలా అయితే బాగుంటుందన్నమాట. కొంచెం కారం కారంగా ఉప్పుగా ఉంటే బాగుంటుంది. కానీ ఏదైనా మన చెట్టుకాయలతో చేసిన జ్యూస్ టేస్ట్కి మామూలు బయటకాయలకి ఇక్కడ డిఫరెన్స్ అయితేనే. కానీ ఏదైనా మన చెట్టుకాయలు ఆర్గానిక్గా పండించుకున్న కాయలు స్వీట్నెస్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. జాంకాయ ఫ్లేవర్ కూడా ఇవి అంత నాకు నచ్చలేదు. చప్పగానే ఉంటే అలాగో పంచదార వేస్తున్నాం కదా అని ఇంకా చేశాను. కానీ నాకైతే అసలు మన చెట్టుకాయలతో చేసుకుంటే, రియల్గా సొంత చెట్లు ఉంటే చూసారా జాంకాయలు, అలా చేసుకుంటే కనుక మీకు టేస్ట్ అయితే అదిరిపోతుంది. పింక్ కన్నా మామూలు నాటుకాయలు బాగుంటాయేమో. ఇప్పుడైతే స్వీట్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది, మరీ అంత తీసేంత కాదు, కానీ న్యాచురల్గా వచ్చే స్వీట్నెస్ అయితే మటుకు లేదు. అంటే ఈ జాంకాయలో స్వీట్నెస్ తక్కువ కాబట్టి ఇదండి. ఇంకా అయితే మనం షాపింగ్ వెళ్ళిపోవాలి. వాటిని కొత్త గెస్టులు అన్నమాట మనం తీసి తెచ్చుకొని మళ్ళీ మనం పెంచుకోవాలి వాటిని. నడిసేయండి, వెళ్ళిపోదాం పెట్ షాప్కి. వెళ్ళానండి పెట్ షాప్కి వెళ్ళి, అక్కడంటే వీడియో తీయడానికి లేదన్నమాట, నాట్ అలౌట్. అయితే ఇప్పుడు చేపలు అయితే తీసుకొచ్చాను. కొన్ని పైకి పట్టుకెళ్ళి ఈ వెరైటీ పైకి పట్టుకెళ్తాను. ఆక్సిజన్ లేకుండా చక్కగా మనకి సర్వైవ్ అవుతాయి అన్నమాట ఇవి. ఇదేమో మనకి ఇక్కడ మన ఫిష్ ట్యాంక్ లో ఒకటే ఉంది కదా కోయ ఫిష్, దానికి జతగా ఇంకొకటి తీసుకొచ్చాను. ఇది కలర్ వేరుగా ఉంది, ఇంకా కలర్స్ ఏమీ లేవు. ఇంకా పెడదాను కానీ ఇదేమీ తక్కువేం అవ్వలేదు, ఎక్కువైనాయి. కానీ ఏంటంటే ఇంకా కలర్స్ ఏమీ లేవు, అన్ని ఇవే ఉన్నాయి. ఇంకా కొంచెం ఆరెంజ్ కలర్ అలా ఉంటే బాగుండు, తీసుకుందాం అనుకున్నాను. ఇదైతే నాచు మాట, వాటర్లో పెరిగే నాచు. ఇది ఇందులో 2-3 సార్లు తెచ్చేసాను. టకటగా ఇలా వేసి నేను అలా వచ్చి ఇలా వచ్చే లోపల తినేసినాయి.
ఇంకా దీంట్లోకి అయితే వర్కౌట్ అవ్వదు. మన దీంట్లో కూడా వేరే ఉన్నాయి. నెక్స్ట్ టైం నేను ఇంకా అది కూడా క్లీన్ చేస్తాను. పండక్కి మళ్ళీ కొత్తగా ఇంకా ఏమైనా మార్చి అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీస్తాను ఎక్వేరియం అయితే. ప్రెసెంట్ అయితే అందులోకి అయితే దీన్ని వదిలేస్తాను. చాలా సేపు అయింది పాపం. దీనికి ఆక్సిజన్ అందుతుందో లేదో తెలీదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. పోద్దామండి, అది కొంచెం అందులో వాటర్ పోద్దాం, తర్వాత మళ్ళీ పండక్కి డెకరేషన్ చేస్తాను. ఇవన్నీ కూడా కొంచెం మారుస్తాను. ప్రజెంట్ అయితే వేసేస్తాను. ఇది రావట్లేదు, కోసేద్దామా లబ్బర్ని. బాగా టైట్ అయింది. కట్ చేసేసాను. వెంటనే వచ్చేస్తాంలేండి. సాయి అదొకసారి కట్టేసి ఫిష్ డోర్ది తీ, వేసేద్దాం. ఒక్క 5 minutes రా. తమ్నైల్ చేసుకుంది కానీ నాకు హెల్ప్ చేయమంటే చూసారండి, వాడికి వర్క్ ఉందని సాగెత్తున్నాడు. రా మరి. ఇదిగోండి వేసేస్తున్నాను. కొత్త ఫ్రెండ్ కలిసింది. రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. కొంచెం మన ఇంట్లో ఉన్నది ఫుడ్ ఎక్కువ తిని కొంచెం మోటగా తయారైంది. ఇది లావుగా ఉంది బుజ్జిగా, ఇది కొంచెం సన్నంగా ఉంది. పొడుగు అయితే కొంచెం ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి. చూడాలండి, ఇవన్నీ ఫ్రెండ్స్ అవుతాయేమో అనుకుంటున్నాను. కొంచెం కలగా ఉంది. ఇంకా ఇంకో దుక్కును చూసాను, ఎక్వేరియం ఇంకో దుక్కును కూడా ఉంది. మళ్ళీ చూద్దాము. మళ్ళీ ఇంకోసారి రౌండ్ వేసి ఇంకా ఏదైనా వేరే కలర్స్ ఉంటే నింపుదాము. నేను వెళ్ళిన చోట ఇది ఒకటే ఉంది కాబట్టి ఇంకా హడావుడిగా వచ్చేసాను. వచ్చి దారిలో చూసాను కొత్తగా పెట్టారు అది ఎక్వేరియం. అక్కడ కూడా ఎక్వేరియం షాపు, అక్కడ కూడా వెళ్ళి చూస్తాను. ఇంకా ఆగలేదు, ఇవి ఆల్రెడీ ప్యాక్ చేయించేసాను. మళ్ళీ లేట్ అయిపోతుందని ఇంకా వచ్చేసాను. మళ్ళీ సాయంత్రం కానీ రేపు కుదరదులేండి, రేపు మార్గశిర లక్షవారం కదా, రేపు పూజ ఉంటుంది. ప్రజెంట్ అయితే దీన్ని ఇక్కడ ఉంచాను. పాత ఎన్ని పోయినాయి. వాటర్ తెద్దాం. ఆశ్రిత్ హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ చెప్పు. హాయ్, ఎలా ఉన్నారు అడుగు. ఎలా ఉన్నారు అడుగు. దా మరి చేపలను ఎద్దిగాని. మాకు పైన ఉంటారన్నమాట అండి, పక్కన మనకి ఉంటుంది కదా పోర్షన్, అందులో ఉంటున్నారు. అది వద్దు, అది లీఫ్ మాట, అలా ఉంచే లోటస్ లీఫ్. ఇప్పుడు నీకు ఫిష్లు అంటే ఇష్టం కదా, ఇందులో పెంచుదామా మనం చెప్పు. చూడు మనం అయితే ఆంటీ దా దా చేపలు పట్టుకుందాం, వేద్దామా. ఇందులో వేసేస్తున్నాడండి, ఆశ్రిత్ వేస్తున్నాడు. తనకి చాలా ఇష్టం అన్నమాట చేపలు అంటేని. వేసేసా అదిగో, వావ్ బాగున్నాయి కదా. ఇదిగోండి మా ఆశ్రిత్ చేత వేయించాను ఈరోజు. తనకి చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో ఎక్వేరియం దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట ఫిషెస్ అంటేని. ఎప్పటి నుంచో అంటున్నాడు. మా తోటకల గారి పిల్లలు కూడా అంతే, మనవరాళ్ళు అంతే, వాళ్ళంతే చేపలు అంటూ ఉంటారు. చాలా ఇష్టం అనుకుంటా పిల్లలకైతే. ఇందులో వేసేసానండి. దామ్ ఒకసారి చూపించు. ఆశ్రిత్ ఉండు, టచ్ చేయకూడదు మనం. ఇదిగోండి ఇదంతా వర్షం నీరుతో నిండిపోయింది, లోపలికి వెళ్ళిపోయినాయి. సర్వే అవుతాయని అనుకుంటున్నాను. ఇది ఎందుకంటే అడ్డు ఉంటాయి కాబట్టి. సమ్మర్లో అయితే మటుకి మారుద్దాం ప్లేసు, డైరెక్ట్ ఎండ తగలకుండా వేరే ప్లేస్లోకి మార్చచ్చు. ప్రజెంట్ అయితే ఇది మాట. మా వీడియో నచ్చితే చెప్పు. అయ్యో కాదు, అది వదిలే, అది తొక్కద్దులే, అక్కడ చూసి చెప్పు. మా వీడియో నచ్చితే చెప్పు. మా వీడియో నచ్చితే చెప్పు. మరి అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇలా ఉంది మాట ఫిష్. మళ్ళీ రేపు తీసుకుందాం, ఓకేనా. ఇదిగోండి ఆశ్రితే వేస్తాడంట. ఇది కూడా నాచండి, వాటర్లో పెరుగుతుంది. ఇదిగోండి ఇందులోనే వేసేస్తున్నాను. ఈ ఇందులో అయితే ఏమి వేయలేదు ఫిషెస్ అయితే. చిన్నగా ఉంది బకెట్. ఇది మార్చిన తర్వాత రీపాటింగ్ చేసిన తర్వాత వేస్తాను. ఇందులో కూడా నాచు అనేది వేసేసాను అనమాట. ఇది పెరుగుతుంది ఇందులో. ఇదండి వీడియో. ఎలా అనిపించిందో నా కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.